రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలో కృష్ణా తీరాన ఉన్న అక్క మహాదేవి గుహల దోమల పెంట స్టే ప్యాకేజ్ని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ డిఎఫ్ఓతో కలిసి ప్యాకేజ్ను ప్రారంభించారు. ఈ ప్యాకేజ్ ద్వారా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న గుహల సందర్శన పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చనుంది. 2 రోజులు సాగే ఈ ప్యాకేజ్ కోసం పర్యాటకులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం నల్లమల్ల నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నల్లమల్ల అటవీ అందాలను పర్యాటకుల చెంత తెచ్చేందుకు మరొక పర్యాటక ప్రాంతం అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అమ్రాబాద్ నల్లమల్ల టైగర్ సఫారీ ప్యాకేజ్ పేరుతో కూడా పర్యాటకులను నల్లమల్ల ఆకర్షిస్తుంది. తిరిగి ఈరోజు అక్క మహాదేవి గోలకు సంబంధించి స్టే ప్యాకేజ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఈ ప్రాంతం అంతా కూడా దోమలపెంటకు సమీపంలో ఉన్నటువంటి పాతాళగంగా బ్యాక్ వాటర్ అనుకోవచ్చు, అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈరోజు ప్రారంభోత్సవం కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని ఈరోజు అధికారికంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు అదేవిధంగా డిఎఫ్ఓ రోహిత్ గోపిడి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే టైగర్ సఫారీ పేరుతో నల్లమల్ల అటవీ అందాలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చి స్టే ప్యాకేజ్ వివరాలతో పాటు వాళ్ళకి నిత్యం కూడా అక్కడ పర్యాటకం పైన ఉన్నటువంటి లోపలికి తీసుకువెళ్తూ పూర్తిగా పర్యావరణాన్ని ఆస్వాదించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, చెప్పండి స్వామి, ఈరోజు ఇప్పటికే టైగర్ సఫారీకి సంబంధించి ఓవరాల్గా మనం చూస్తున్నాం. అంటే టైగర్ సఫారీ అనేది కూడా ప్రారంభమైంది. అక్కడ స్టే ప్యాకేజ్ కావచ్చు, అక్కడికి పెద్ద ఎత్తున జంగల్ సఫారీ కార్యక్రమం కూడా సక్సెస్ అయింది. తిరిగి ఈరోజు ఈ విధమైనటువంటి అక్క మహాదేవి స్టే ప్యాకేజ్ను కూడా ప్రారంభిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎలా చేయబోతున్నారు, ఇది ఎలా ఉండబోతుంది, ఈ టూర్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని గురించి నేను అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మరి స్థానికంగా ఉన్న డిఎఫ్ఓ గారు రోహిత్ గోపిడి గారు, వారితో పాటు ఉన్న అధికారులు అందరం, అదేవిధంగా పీసీసీఎఫ్ డోబ్రియల్ గారు కూడా దీనిపైన చర్చ జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి విత్ ఇన్ ది లిమిట్స్లో నల్లమల్లలో ఉన్నటువంటి ఈ టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ టూరిజం ప్లేసెస్ అంటే దాంట్లో ముఖ్యంగా చూడదగ్గటువంటి ప్రాంతాలు, అదృష్టవశాత్తు అక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక ఓన్లీ ఈ నల్లమల్ల అందాలే కాకుండా నల్లమల్ల శివాలయాలకు, లింగమయ స్వాములకు నిలయం కాబట్టి ఇవాళ మనం ఇప్పుడే కొద్దిసేపటి క్రితం లాంచింగ్ చేయడం జరిగింది. అక్కమాదేవి గుహలు, దాన్ని అక్కమాదేవి కేవ్స్. ఈ అక్కమాదేవి కేవ్స్ను మొట్టమొదటిగా మాట్లాడింది ఎన్టీ రామారావు గారు 1983లో. ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ పెడదామని అనుకున్నారు, నల్లగొండకు కానీ లేకుంటే మహబూబ్నగర్ కానీ నీళ్ళు ఇవ్వాలని. సరే, కాలక్రమేణా అది కాలేకపోయింది. మరి నల్లమల్ల ఈ అటవీలో 18 ప్లేసెస్ ఉన్నాయి. ఈ మధ్యన 2 ప్లేసులు గుర్తించాము. అన్నిటి మించి ఇంతకుముందే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా టైగర్ సఫారీ దాదాపు ఒక 5-10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ మధ్యన కొన్ని వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము అనుకున్నది ఏమిటంటే, ఈ బై రోడ్డు ద్వారా అక్కమదేవి కేవ్స్ కానీ, వజ్రాలగట్టు, అదేవిధంగా ఆక్టోపస్ వ్యూ, ఈ మూడింటి కలిపి ఒక చిన్న ప్యాకేజ్ పెట్టి అక్కడ అకామిడేషన్ కూడా ఈ వనమయూరి గెస్ట్ హౌస్ పక్కనే ఇంకోటి కొత్తగా నిర్మించడం జరిగింది. ఒక 4-5 రూమ్ సూట్స్ ఉంటాయి. ఇంకా వీలుంటే వాటిని కూడా పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్నిటికి మించి ఒక బై రోడ్డే కాకుండా బోటింగ్ ద్వారా ఇవాళ మనం బోట్లో పోతూ ఉన్నాం. ఈ బోట్లో కూడా 25-30 కెపాసిటీ ఉన్న పెద్ద బోట్లు కానీ, లేకుంటే స్పీడ్ బోట్లు కానీ, ఒక 4 బోట్లను ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలోనే ఈ స్పీడ్ బోట్లు కానీ, లేకుంటే లాంచ్లు కానీ, ఇంకా వేరే స్టీమర్లు కానీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ టూరిజం డిపార్ట్మెంటు ఏదైతే మనం ఇవి డెవలప్ చేయాలనుకుంటున్నామో, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవాళ మనం పోతున్నది లాంచ్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంచ్లో పోతూ ఉన్నాం. ఇటువంటి లాంచ్లో ఒక 2-3 కొత్తగా తీసుకురావాలని ఆలోచన. అదేవిధంగా స్పీడ్ బోట్లు ఒక 10-15 మందికి మీడియం సైజు కూడా పెట్టి
ఈ ప్రాంతంలో ఎక్కడైతే మనకి ఎస్ఎల్బిసి ఇన్లెట్ టనల్ అంటాం, ఎంట్రీ పాయింట్, అక్కడే ఒక మంచి స్టేజ్ లాగా ఒక పేవ్మెంట్ వేసి అక్కడ ఒక డయాస్ లాగా చేసి అక్కడి నుంచే ఎవరైతే ఈ అక్కమ్మదేవి కేవ్స్ కానీ లేకుంటే దత్తపాదాలు కానీ కదిలివనం కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఆక్టోపస్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, అదేవిధంగా వజ్రాల మడుగని ఉంటుంది, దాన్ని వజ్రాల గట్ట అంటాం. ఈ 3 ప్లేస్లను ఇవాళ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి చిన్న చిన్న ప్యాకేజీలు కూడా పెట్టాము, అందరికీ అఫోర్డబుల్ ప్యాకేజెస్. అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు శ్రీశైలం పోయి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న అందాలను చూసి వాళ్ళు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక మంచి అనుభూతి పొందాలనే ఆలోచనతోటి ఇవాళ ఈ టూరిజం ఈ టూరిజం 2 జాయింట్ వెంచర్ ఇది. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, 2 తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ రెండింటి ఆధ్వర్యంలో దీన్ని లాంచ్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన మంత్రివర్యులతో వాళ్ళే కాకుండా ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు మల్లురవి గారు అందరం కూడా త్వరలో రాబోతూ ఉన్నారు. మనం గతంలో చూసాం సార్, అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 year అవుతుంది దాదాపుగా. అంటే ఇప్పటికీ గతంలో కూడా మీరు మంత్రులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు, ఒక టూర్ లాగా కూడా మొత్తం నల్లమల్ల అటవీ ప్రాంతంలో మొత్తం తిరుగుతూ వచ్చారు. ఇక్కడ అంటే మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా చూస్తే నిజంగా ఎన్ని బాధలున్నా కూడా ఎన్ని సమస్యలున్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి తిరిగితే ఆ సమస్యలంతా కూడా తొలగిపోయే పరిస్థితి ఉంది. అంటే మీరు ఆ రోజు మంత్రులతో కలిసి తిరిగినటువంటి ప్రదేశాలు ఈరోజు అక్కమహాదేవి గోలు చూడలేననుకుంటున్నటువంటి చాలామంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో అక్కమహాదేవి గోల్తో పాటు ఇంకేమైనా వాటి మీద దృష్టి పెడుతున్నారా? దీని మీద సొంత నియోజకవర్గం అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఎక్కడి వాడే కాబట్టి దీని మీద ఎట్లా ఉండబోతుంది? ఒక మాటలో చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కు గురి కాబట్టేటువంటి అన్ని ఫీల్డ్, లెట్ ఇట్ బి ఎనీ ఫీల్డ్, ప్రతి డిపార్ట్మెంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది. ఈ కోణల మధ్యన ఈ వాటర్లో పోతూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, అన్నిటికి మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్, ఇది మెడికేటెడ్ ఎయిర్. ఇక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయి, మెడిసినస్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ నల్లమల్లలో. కాబట్టి ఇక్కడ మంచి వాతావరణం, కొండలు కోణలు నీళ్లు, ప్రకృతి అందాలు, అన్నిటి శివలింగాలు, తర్వాత జంతువులు, అన్నిటి మధ్య నీళ్ళు చూస్తుంటే అన్నీ కూడా మైమర్చి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలిగే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. మరి గతంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడో డెవలప్ చేయాలి దీన్ని. వాస్తవంగా గత 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే, జీరో. నల్లమల్లలో ఉన్నటువంటి ఏ టూరిజం స్పాట్ల గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, దాన్ని డెవలప్ చేసిన వాళ్ళు లేరు. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ఒక పట్టుదలతో ఉన్నారు. అన్నిటికీ మించి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అక్కమాదేవి కేవ్స్ ఆర్ గుహలు, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గుహలు. ఇది విచిత్రమైనదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నడుపుతున్నారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బోటు వాళ్ళు నడుపుతున్నారు. ఇది నాకు అత్యంత బాధాకరమైన విషయం. నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, అసెంబ్లీలో చెప్పాను నేను. అదేవిధంగా అక్కడ అసెంబ్లీలో చెప్పిన వెంటనే ఈ జాయింట్ వెంచర్ అన్నాం కదా, ఇది మన టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2 కలిసి మాట్లాడడం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ కూడా జరిగింది, ఇద్దరు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కమ్స్ అండర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆ రిసార్ట్ అకామిడేషన్ అవును ఉంటే అది మన టూరిజం డిపార్ట్మెంట్ 2 కలిపి చేస్తే బాగుంటుంది. మంచి రాబోయే కాలంలో ఒక మంచి టూరిజం ప్లేస్ నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా టూరిజం హబ్ కాబోతుంది. అప్పుడు విత్ ఇన్ ది లిమిట్స్, అట్లాని కోర్ ఏరియాకి తీసుకుపోయి జంతువులకో లేకుంటే టైగర్స్కో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. విత్ ఇన్ ది లిమిట్స్లో ఎక్కడ చేయగలిగితే అక్కడ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్నారు. ఇక్కడ మాకు మంచి అదృష్టం ఏంటంటే మా కొండ సూర్య మా అక్కకు 2 డిపార్ట్మెంట్ మావే, ఒకటి టూరిజం అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ 2 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ ఎందుకు అంటున్నాం అంటే అక్కమ్మదేవి కేవ్స్ పోతే అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితే, అట్లాగే మీరు సలేశ్వరం పోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితే, ఇట్లా చాలా చోట్ల ఫారెస్ట్ ఎండోమెంట్ అదేవిధంగా టూరిజం ఈ 3 డిపార్ట్మెంట్ల సమన్వయంతో రాబోయే కాలంలో మరిన్ని కొత్త ప్రదేశాలను వెలుగులోకి తీసుకొచ్చి టూరిజం డెవలప్ చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అన్నిటికీ మించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ, వారు ఎక్కడ మాట్లాడినా నల్లమల్ల అనకుండా మాట్లాడనే లేదు, ఎక్కడ స్పీచ్ ఇచ్చినా. మరి వారు కూడా నేను ఒకసారి పోయి ఇట్లా మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి లేదు గో హెడ్ అని చెప్పారు, ఎంత వీలుంటే అంత చేద్దామని చెప్పారు. కాబట్టి నేను వారికి కూడా ఈరోజు మేమంతా లాంచింగ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి కారణం. మరి వారు కూడా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మరిన్ని ప్లేసెస్కు ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం మా ప్రయత్నం ఉంటుంది. అంటే చూస్తున్నాం సార్, అంటే దాదాపు ఇంకా 4 years మీకు మిగిలింది సమయం అంతా కూడా. 14 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అన్ని చోట్ల ఒక లెక్క. నల్లమలలో మాత్రం మేజర్గా శ్రీశైలం వెళ్ళే భక్తులు కావచ్చు, మేజర్గా ఇక్కడ పర్యాటకంలో మేజర్గా ఫారెస్ట్ వాళ్ళ పాత్ర ప్రధానమైనటువంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీశైలానికన్నా ముందుగా శివయ్యను దర్శించుకోవడంతో పాటు ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ వస్తారు. వేరే నియోజకవర్గాల్లో ఒక రకంగా ఉంటే మీ నియోజకవర్గంలో మాత్రం నల్లమల్ల అనేది మీకు ఒక ముద్రగా మారిపోయింది. మిగతా 4 years కూడా ఉంది. మరి దీనికి సంబంధించి సొంత బిడ్డ నల్లమల్ల ముద్దు బిడ్డగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పటికీ చూస్తున్నారు, ఆయన కూడా చేస్తున్నారు. అంటే ఇట్లాంటి డిస్కషన్ వచ్చినప్పుడు నియోజకవర్గానికి సంబంధించి టూరిజంకి ఎస్పెషల్గా సంబంధించి ఆయన దృష్టిలో ఉన్నప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ టూరిజంకి సంబంధించి ఎట్లా గోహెడ్ అంటే ముందరికి ఎలా వెళ్దామని చెప్తున్నారు? ఇప్పుడు మేము అసెంబ్లీలో మాట్లాడు 100 కోట్లు ఇవ్వమని అడిగాము. వెంటనే స్పందించి 25 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ 25 కోట్లు త్వరలో వస్తూ ఉన్నాయి. 100 కాదు, ఎన్ని వీలుంటే అన్ని ఇస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కానీ, కొండ సూర్య గారు కానీ వారు కూడా అనుకూలంగా ఉన్నారు. త్వరలోనే దీనికి అన్ని అంగులతోటి ఈ అక్కమాదేవి కేవ్స్ విజిట్ చేయటం కానీ, ఆక్టోపస్ మనం పోతుండేనే కనబడుతుంది. ఆక్టోపస్ కానీ లేకపోతే వజ్రాల గట్టు, వజ్రాల మడుగు, ఈ మూడింటిని చేస్తున్నాం. త్వరలో సలేశ్వరం, ఈ సలేశ్వరం అనేది తెలంగాణ అమర్నాథ్ సాహసోపేతమైనటువంటి జర్నీ ఉంటుంది. దాన్ని కూడా ఈ నెల 26 జనవరి నుంచి 30 జనవరి మధ్యన గౌరవ మంత్రివర్యులు ఎవరినైనా ఒకరు ఇన్వైట్ చేసి మేము కానీ మాతో పాటు మా డిఎఫ్ఓ గారు, తర్వాత పిసి చీఫ్ గారు, గౌరవ మంత్రి గారు, మన మల్లు రవి గారు, మా ఎమ్మెల్యేలంతా తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున దాన్ని అట్టహాసంగా ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఇదంతా భావి ప్రపంచానికి తెలవాలి. ఈ మధ్యకాలంలో నేను నాతో పాటు మా రోహిత్ గోపిడి ఎవరు డిఎఫ్ఓ గారు, మన డిపార్ట్మెంట్ అంతా ఒక 3 days మేము తడోబా ఫారెస్ట్, చంద్రపూర్ డిస్ట్రిక్ట్, మహబూబ్నగర్ అంటే మహారాష్ట్ర, ఇవి 3 days మేము స్టడీ చేసి వచ్చాం. అక్కడివి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈ 2 డిపార్ట్మెంట్లకు కాకుండా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా ఆదివాసీలను, అదేవిధంగా ట్రైబ్స్ను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని ఆలోచన ఉంది. వాళ్ళని కూడా త్వరలో భాగస్వాములు చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషనో, ఫుడ్డో, లేక రిసార్ట్నో ఎక్కడో దగ్గర వాళ్ళకు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా ఉంటాయి. దాంట్లో డ్రైవర్ పోస్ట్ కానీ మొదలు పెట్టుకొని గైడ్ కానీ, లేకపోతే ఫుడ్ కుక్ కానీ, ఇటువంటివి కొన్ని 100 పోస్టులు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజంగా మేము వాడుకుంటే కొన్ని 1000 పోస్టులు క్రియేట్ చేస్తూ ఆ దిశలో మేమంతా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ త్వరలోనే ఈ సలేశ్వరం జాతర ఇంకా 3-4 రోజులు జరిగేది. ఇప్పుడు చాలా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. అటువంటి జరగకుండా 9 నెలల పాటు, ఒక 3 నెలలు తప్ప సంవత్సరంలో 12 నెలలకు గాను 3 నెలలు తప్ప 9 నెలలు ఈ సలేశ్వరం టెంపుల్, ఆ సలేశ్వరానికి దర్శించుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మీ నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి జరుగుతూ వస్తుంది. ఈ నల్లమల్ల ముద్దుబిడ్డగా సీఎంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. నేరుగా ఆయన గురించి అడిగితే, అంటే ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతవాసిగా ఆయన గురించి అడిగితే నేరుగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం నిజంగా నా పర్సనల్ నా అదృష్టం. నాదే కాదు, మా ప్రాంత ప్రజలందరూ కూడా వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. వారు ముఖ్యమంత్రి అయిన అదే దిశలో డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని డెవలప్మెంట్ మేము 10 నెలలు చేసి చూపించాము. మిగతా ఈ 4 ఏళ్లలో మేము చెప్పకుండా చేసి చూపిస్తాం. గతంలో చెప్పి వెళ్ళిపోయారు, మేము చెప్పకుండా చేసి చూపిస్తాం. అదే మా లక్ష్యం. రాబోయే కాలంలో మీకు ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్ వీటితో పాటుగా టూరిజం హబ్, నల్లమల్ల టూరిజం హబ్ చేయాలని నేను ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఎన్ని వీలుంటాయి, ఎన్ని చేయగలుగుతా అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఏం అడిగినా కానీ లేదనకుండా పాజిటివ్గా స్పందిస్తూ నేను మొన్న ఒక చిన్న పేపర్ ఇచ్చాం. ఏమని? తూర్పు పొడజాతి క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్, దాన్ని తూర్పు క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్ అమరావతి కావాలంటే ల్యాండ్ ఉందా అని అడిగింది. 100 ఎకరాలు ఉందని గో హెడ్ అని చెప్పారు. అది కూడా త్వరలో శాంక్షన్ కాబోతా ఉంది. అదేవిధంగా phase 1 ఇప్పుడు మల్మూరు దగ్గర అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఉమామహేశ్వర రిజర్వాయర్, మరి త్వరలో చెన్నకేశ్వర స్వామి రిజర్వాయర్ వస్తుంది.
ఇక్కడ కూడా లిఫ్ట్ వస్తుంది. ఈ ఫస్ట్ పేజ్ స్టార్ట్ కాగానే సెకండ్ పేజ్ కూడా స్టార్ట్ చేసి 6 మండలాలకు నీళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మరీ ముఖ్యంగా బలమూరు, అచ్చంపేట, అమ్రాబాద్, పదర ఈ 4 మండలాలు, వీటితో పాటుగా లింగాలు, తర్వాత తెలకపల్లి, ఈ రకంగా 6 మండలాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టుకు నిన్ననే డిప్యూటీ సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చిందని. మరి వెంటనే పనులు మొదలు పెడతామని చెప్తారు. మన ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినప్పటికీ ఒక అంశాన్ని మీ దృష్టిలోకి తెస్తున్నాను. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకుంటే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు నీళ్లు తెస్తామన్నారు, రైతుల పాదాలు కడుగుతామన్నారు. అది ఎక్కడ కూడా జరగలే. మరి 1 ఇయర్ గడిచిపోతుంది. వాళ్ళేమో ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టులను నీళ్ళు తెచ్చి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి చేత కావడం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మీకు మరి 4 ఇయర్స్ ఉంది. మీ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా చాలా అవసరం ఉంది. అంటే వాటి గురించి ఒకవేళ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, నిజంగా ప్రాజెక్టులు కట్టిస్తే అది నిజంగా మీరు వాడుకోవడంలో విఫలమయ్యారంటే మీరు ఏం చెప్తారు? అసలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది. 2011లోనే అంకురార్పణ ఎవరు చేసినంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి సర్వేకి ఇచ్చిండ్రు, అంకురార్పణ, దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. మరి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అది. దాని పాలమూరు రంగారెడ్డి, నల్గొండను కలిపి పాలమూరు రంగారెడ్డి అన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ ప్రాజెక్టులు మొదలు కాబడ్డాయి. ఇవాళ గతంలో నార్త్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సౌత్ తెలంగాణ మర్చిపోయినారు. ఇవాళ సౌత్ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు. 100% ఈ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. మొన్న ఓపెన్ బహిరంగ సభలు చెప్పింది కదా, పాలమూరు జిల్లాను వలసలు పోయే జిల్లా కాదు, వేరే ప్రాంతం నుంచి మా జిల్లాకు వలసలు రావాలి. ఆ కాన్సెప్ట్తో పనిచేస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. త్వరలోనే ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీస్, తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి శతవిధాల వారు చేస్తూనే ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తున్నాం, ఇప్పటికే ఆ టైగర్ సఫారీ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవైపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, మరోవైపు నేడు ఈ విధమైనటువంటి అంటే అక్కమహాదేవి గోలకు సంబంధించినటువంటి స్టే ప్యాకేజ్తో పాటు మిగిలిన 4 సంవత్సరాలలో పర్యాటకం పైన, విద్య పైన, వైద్యం పైన దృష్టి సారిస్తూనే మొత్తంగా నియోజక అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్తున్నారు. మేజర్గా ఈరోజు దీనికి సంబంధించి అక్కమహాదేవి గోలకు వచ్చే పర్యాటకులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుసంధానంగా పనిచేస్తూ వారి నుంచి ఇప్పటికీ టైగర్ సఫారీ తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తుంది. ఇప్పటికే డిఎఫ్ఓ కూడా దాని మీద రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అక్కమహాదేవి గోలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ కావచ్చు, ఆక్టోపస్ వ్యూ పాయింట్స్ కావచ్చు, వజ్రాల మడుగు కావచ్చు, వాచ్ టవర్ నుంచి అక్కడ ఒక సీనరీని చూసేందుకైతే ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి కూడా పర్యాటకులు పోటెత్తే విధంగా కూడా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఖచ్చితంగా అన్ని రకాలుగా వెంట ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిక్కుడు వంశీకృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అక్కమహాదేవి గోలకు సంబంధించి స్టే ప్యాకేజ్కి సంబంధించి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నల్లమల నుండి. For more videos like this, subscribe Big TV channel.